నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బయేషు. మన బ్రేకు లైనర్లది ఇక్కడ నుండి ఆయిల్ అయితే కారుతుంది. ఇవి ఏమంటారన్నా, బ్రేక్ డ్రమ్ బూట్లకి వెళ్ళి ఆయిల్ కారుతుంది. మన వెంకటేశ్వర వచ్చిండు, ఆ పాతదాన్ని అయితే తీసిండు, చెత్త కొట్టేసి తీసేసిండు, రాలేదు ఇది. దానికి అనాబండి పెట్టి ఎక్కిచ్చేస్తాడన్న. మనకు సర్వీస్ ఎక్కడంటే అక్కడికి వచ్చి చేస్తాడు అనమాట. వెంకటేశ్వర చాలా మంచోడు. ఈ బూట్లు రెండు అలాగనే మనకు ఆయిల్ కారుతున్నాయి. మనకు మహేంద్ర స్పేర్ పార్ట్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. బూట్లు 570 రూపాయలు అన్నట్టు ఒకటి. చూడండి సరే, 570 రూపీస్ ఉందన్నమాట ఒక బూట్ అనేది. బ్రేక్ డ్రమ్ బూటు 570 రూపాయలు. ఈ రెండు తెప్పించినాం. సెట్ చేస్తుండ అన్న కొత్తది. పిఎస్టీ బండికి సర్వీస్ ఉండదు అంటారు కదా. చూడండి, ఎక్కడ ఫీల్డ్ ఆగితే అక్కడికి వచ్చి మన మెకానిక్లు వాళ్ళే చేసిపోతారనమాట. బాగుంటుంది సర్వీసు. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎక్కించిండు, ఇప్పుడు రైట్ సైడ్ అయితే తీస్తుండు. ఈ సందులకు ఉండడం వల్ల కొంచెం తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఈ కార్డర్ పిన్లు అయితే మొత్తం తుప్పు పట్టిపోయినాయి, తీస్తానే ఇరిగిపోతున్నాయి. మన దగ్గర ఒక కొత్త బాక్స్ ఉంది, అవే ఎక్కేయమని చెప్తాను అన్నకు. మన ట్రాక్టర్లకు ఏమి ఇప్పినా అనాబండ్ అయితే మస్ట్ పెట్టేస్తే. ఇప్పుడు అనాబండ్ గట్టిగా అయిపోతే ఆయిల్ లీక్ కాకుండా గట్టిగా ఉంటుంది అనమాట. వాషర్ లాగా పనిచేస్తుంది. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే చెప్తాను వినండి. నేను ఆయిల్ లీక్ అవ్వడం చూశాను. ఈ బూట్లోకి వెళ్ళి ఆయిల్ లీక్ అవ్వడం చూశాను. 3 days 4 days ఏం కాదులే అనుకున్నాను. అలా 1 week గడిచిపోయింది. ఈ 1 week నేను ఇట్లా ఈ బూట్లు వేయకుండా స్పెండ్ చేసినందుకు నేను ఎంత లాస్ అయినా చెప్తాను. ఈ 1 week నేను ఆ బూట్లు వేయకుండా నేను ఆగినందుకు 20 లీటర్ల గేర్ ఆయిల్ అయితే కారిపోయింది. అంటే 20 లీటర్ల గేర్ ఆయిల్ ఈ బూట్లోకి వెళ్ళే వెళ్ళిపోయింది అనమాట. నా గేజ్కి ఇప్పుడు ఆయిల్ గేజ్కి లేదు. నేను 20 లీటర్ల క్యాన్ తీసుకొచ్చి మళ్ళీ పోయాల్సి వచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బయేషు.